హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కొయ్య కూర మామిడికాయతోటి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. దీన్ని వాటర్ తోటి 2 సార్లు బాగా కడుక్కోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పు వాటర్ వేసుకున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొయ్య కూర 2 కట్టలు తీసుకున్నానండి, పెద్దవి. చూడండి, ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. సగం మామిడికాయ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మామిడికాయ వేసుకొని మూత పెట్టి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యింది. 3 విజిల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే విజిల్ తీయకుండా కొద్దిసేపటి తర్వాత తీసి చూద్దాం. చూడండి, పప్పు అయితే బాగా కుక్ అయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ స్మాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకులు కూడా వేసుకుందాము. కరివేపాకులు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఇందులోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఇప్పుడైతే కొయ్య కూర మామిడికాయ పప్పు రెడీ అయ్యింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.